బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను మోసం చేశాడని, తన వద్దకు అమ్మాయిలను పంపించాలని, కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని ఒరిజినల్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ సేజల్ ఆరోపించారు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్ట్ చేయించుస్తున్నారన్నారు. బెల్లంపల్లిలో డైరీ ఏర్పాటుకు సహకరించినందుకు గాను బిజినెస్ లో తన వాళ్లకు వాటా కోరటమే కాకుండా తన కోర్కెలు తీర్చాలని వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్లకి అమ్మాయిలను పంపించినట్లు ఆదినారాయణ ఆరోపించారు. కోడ్ లాంగ్వేజ్ లో చేసిన వాట్సాప్ చాటింగ్ గా పేర్కొంటూ కొన్ని స్క్రీన్ షాట్లను, యువతల ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే తీరుపై రాజకీయ వర్గాల్లో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ హైకమాండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరినట్టుగా తెలిసింది. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను మోసం చేశారని, తన వద్దకు అమ్మాయిలు పంపించాలని, కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని ఆరిజన్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ ఆరోపించారు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయిస్తున్నారన్నారు. బెల్లంపల్లిలో డైరీ ఏర్పాటుకు సహకరించినందుకు గాను బిజినెస్ లో తన వాళ్లకు వాటా కోరటమే కాకుండా తన కోర్కెలు తీర్చాలని వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కి అమ్మాయిలను పంపించినట్టుగా ఆదినారాయణ ఆరోపించారు. కోడ్ లాంగ్వేజ్ లో చేసిన వాట్సాప్ చాటింగ్ తో పాటు కొన్ని స్క్రీన్ షాట్లను, యువతల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే తీరుపై రాజకీయ వర్గాల్లో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ హైకమాండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరినట్టుగా తెలిసింది. నా పేరు షేజల్ అండి. నేను ఒరిజినల్ డైరీలో పార్ట్నర్గా ఉంటున్నాను. 2 months బ్యాక్ ఎమ్మెల్యే మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా మేము రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మా మీద మళ్ళీ 2 కేసులు ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఇవన్నీ వితౌట్ ఎవిడెన్సే అండి చేసింది. బయటకు వచ్చాక కూడా మా మీద అటాక్ కూడా చేయించారు. నాకు ఈరోజు ఎందుకో చాలా డౌట్ కొడుతుంది. ఎందుకంటే పోలీసులు, ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళందరూ ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. సో నాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత పోలీసులది, ఎమ్మెల్యేదే. నాకు మీడియా వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయాలండి. నా పేరు షేజల్ అండి. నేను ఒరిజినల్ డైరీలో పార్ట్నర్గా ఉంటున్నాను. 2 months బ్యాక్